నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో తన రెండవ రోజు పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఆయా వినతులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు నెలవారీ జీతం చెల్లించడంతో పాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తన భర్త మరణించారని, ఉన్న 3 పిల్లలు తనను అనాథలా వదిలేశారని, వృద్ధాప్య పెన్షన్ అందించి ఆదుకోవాలని విశాఖకు చెందిన అవ్వ కాంతం విన్నవించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన విజయవంతంపై దేశవ్యాప్తంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెడుతోందన్నారు. అలాగే ప్రస్తుతం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోడీ పాలనలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. 11 ఏళ్ల మోడీ పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని, రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ₹1 అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. కమిట్మెంట్తో, నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 4 సెక్టార్స్ వెల్ఫేర్ యాక్టివిటీలో 4 సెక్టార్స్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, ఈ 4 సెక్టార్స్ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, భారత్లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవటం లేదని, తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. అయితే ఎవరు అధైర్యపడొద్దని, రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మొదటి సంవత్సరం డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అధికారుల సహకారంతో అన్ని జిల్లాల మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల సమీక్షల్లో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు. 2024 ఎన్నికల విజయం అనంతరం కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారిరువురికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నమో 3.0లో మొదటి సంవత్సరం పూర్తితో 11 సంవత్సరాలుగా అంత్యోదయ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనలో మొదటి సంవత్సరం విధ్వంసం అయిన రాష్ట్ర భవిష్యత్తును పునర్వ్యవస్థీకరణ చేయడానికి గరిష్ట సమయం సరిపోయిందన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు తీరుపైన అధికారులతో రాష్ట్రంలోని 26 జిల్లాల సమీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. హయాంలో పెట్టుబడిదారులు బహుపరాక్ అనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి వైపు చూస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఒకవైపు, $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థని విశాఖపట్నం చుట్టూత ఆ రీజన్ నుంచి అభివృద్ధి చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ జరిగినటువంటి ప్రగతి అని చెప్పదలిచాం. 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే డిఎస్సికి సంబంధించి 16,000కు పైగా ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నియామకాలకు కావలసినటువంటి కార్యాచరణ, అలాగే వైద్య శాఖలో 4 గ్రాంట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేకపోవటం వల్ల చాలా తీవ్రమైన నష్టం రాష్ట్రానికి ఏర్పడింది 2019-24 మధ్య. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్లను సానుకూలంగా సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు కూడా సమర్థవంతంగా ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది. రైతుల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్ కు సంబంధించి మంగళవారం ఉదయం సంబేపల్లి మండలంలోని నారాయణరెడ్డి గారి పల్లె రైతు సేవా కేంద్రంలో 2 కీలక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. మొదటిగా రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన బస్తాల పంపిణీ చేపట్టారు. ఒక్కో 30 కేజీల విత్తన బస్తా ధర 2,850 రూపాయలు కాగా ప్రభుత్వం 1,140 రూపాయలు రాయితీగా ఇవ్వడంతో రైతులు కేవలం 1,710 రూపాయలు మాత్రమే చెల్లించి పొందే వీలుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక వ్యవసాయ యంత్ర పరికరాల బ్యాంకుల అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం 80% రాయితీతో కిసాన్ డ్రోన్లను అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ పనుల్లో సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని చెప్పారు. రైతుల దగ్గర లేకపోతే ప్రైవేట్ షాపులో కొనుక్కుంటే అయ్యే విలువ కంటే 1,100 రూపాయలు ప్రభుత్వం భరిస్తా ఉంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి రైతులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే ఉందో అది లాంఛనంగా ప్రారంభించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నిన్న జరిగిన మీటింగ్ జరిగింది. 2024 విజన్ అనే కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఒక్కొక్క రైతు ఎవరైతే ఎన్రోల్ అయింటారో వాళ్లకు 20,000 రూపాయలు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునింది. చాలా అపోహలు ఉన్నాయి. గత ఎలక్షన్లకు ముందు ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పారు.
రైతులకు చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని అందిస్తారా అందించలేరా అని చెప్పి ఒక జనాల్లోకి ఒక నెగిటివ్ టాక్ తీసుకొని పోయే పరిస్థితిలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, సూపర్ 6 లో భాగంగా ఏదైతే పథకాలు చెప్పామో అన్ని దిగ్విజయంగా ఇస్తున్నాం. మనమే గ్రహించాలా, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కన్నా కూడా చివరి వరకు మనకి ఏదైనా మంచి చేయాలన్నా కూడా వాళ్ళు కష్టపడే కాలాల్లో ఈ రోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి ఆయన భుజస్కంధాలపై ఎన్నో కార్యక్రమాలు వేసుకొని కష్ట నష్టాలకు కూడా ఓర్చుకొని ఈ రోజు ఈ పథకాలన్నీ అందిస్తాను. ముఖ్యంగా మనం గమనించాలా, ప్రతి ఒక్క కుటుంబంలో గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనము 2-3 స్కీములు తీసుకుంటాం, 4వ స్కీమ్ లేట్ అయితే అబ్బా ఈ గవర్నమెంట్ లేదు ఆ ప్రభుత్వం ఇస్తానని అంటున్నాం. ఒకటి గమనించాలా, ఈ రోజు ఏ పథకం వచ్చినా కూడా అదే కుటుంబానికి వస్తుందని ఒకటి గ్రహించాలా. ఒక పల్లెలో 100 ఇండ్లు ఉంటే 100 ఇండ్లలో ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం లబ్ధి పొందే పథకం అయితే వస్తుంది. అమరావతి మహిళలపై వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైఎస్ భారతిరెడ్డి అంశంపై బాధ్యత తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. మన రాజధానిగా అమరావతి మనందరికీ గర్వకారణమన్నారు. 10 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని, అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం, మనందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌసు, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు పట్టణం నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన 190 మంది మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 33 మంది విద్యార్థులకు చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2025 అవార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అభివృద్ధిపై విషం కక్కుతున్న వైసీపీ వాళ్లు కాలనాగులు అని పొలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ రామయ్య అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పులివెందల కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఆయన ఈ రోజున 2 పేజీల ట్వీట్ పెట్టినారు. 2 పేజీలు.
ఇదొక పేజీ, ఇదొక పేజీ. ఏమంటారు ఈ ట్వీట్లో? 3:31 మధ్యాహ్నం 3:31 పెట్టారు. 9 జూన్ 25. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. శాంతి భద్రతలు క్షీణించినాయి. మహా జర్నలిస్ట్ అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ ప్రజలను చైతన్యం చేయటం కోసం తన జీవితం అంతా కష్టపడుతున్న కొమ్మినేని శ్రీనివాస్ అనే అతన్ని అరెస్టు చేశారని తెగ బాధపడిపోతూ శాంతి భద్రతలు లేవని 2 పేజీలు పెట్టాడు ఆయన. చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను కొమ్మినేని శ్రీనివాసరావు గురించి నేను చెప్పను. ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అతను జర్నలిస్టుగా కంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీ కార్యకర్తగానే నాకు బాగా తెలుసు అతను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఆయన చేసిన తప్పులన్నింటినీ అడుగులకు మడుగులెత్తుకుంటూ వచ్చిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను ఎన్నో పాపలు వ్యక్తిత్వ హననం చేశారు, వ్యక్తిగతంగా దాడులు చేశాడు. ఆ సాక్షి పీఠం మీద కూర్చొని మహిళల్ని అవమానపరిచాడు. ఇవన్నీ చేస్తూ అతని పాపాలన్నీ కూడా ఈరోజు పండినాయి. అతను చిక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కాడు. ఇప్పుడు అమరావతి మహిళలు త్యాగానికి మారుపేరు, పోరాటాలకు మారుపేరు, పట్టుదల, ఒక దీక్ష, దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు అతను.